11వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయంగా ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సన్నిధానములో ఈ యొక్క ఆదివారపు ఆరాధన దినమందు చేరిన మేము ఇంతవరకు చక్కని వాతావరణంలో ప్రభావం మిమ్మల్ని కనపరిచి మహిపరచాం. అలాగే మీ దాసురాల ద్వారా కొన్ని మాటలు మేము విన్నాం. మరికొన్ని విశేషమైన సంగతులు మేము వినడానికి సిద్ధపడి ఉండగా మరింతగా నీ ఆత్మ సహాయంతో వెనకాల చెవులు గ్రహించి మనసు మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మీ పక్షాన నిలబడిన నీ దాసుడైన నన్ను బలపరిచి సామర్థ్యమును సంయోచితమైన జ్ఞానమును నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగ యుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక. ఆమేన్. కూడి ఉన్న ప్రియులైన సంఘస్థులకు క్రీస్తు యేసు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ ప్రముఖమైన సమయంలో విలువైన మాటలు మనం విందాం. 11వ అధ్యాయం అంతా విశ్వాసుల జాబితా గురించి రాయబడింది. మనకి పెద్ద పెద్ద వాళ్ళే కనబడుతూ ఉంటారు. అందులో ఇస్సాకు, అబ్రహాము, యాకోబు, మోషే, ఇంకా కనపడతారు. ఇందులో 32వ వచనం, 31వ వచనం కూడా రాహాబు కనబడుతుంది. 32వ వచనంలో ఇజ్జోను, బారాకు, సంసోను, యాప్తా, దావీదు, సమూయేలు ఇలా కనబడుతున్నట్టు. ఈరోజు ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించేద్దాం. వారు కూడా ఈ విశ్వాసుల జాబితాలో కూడా రాయబడ్డారు. వారెవరో కాదు, మోషేను కన్న తల్లిదండ్రులు. అదే 23వ వచనంలో మనం చదువు. మోషే పుట్టినప్పుడు అతన్ని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి అంటే మోషే గారి తల్లిదండ్రులు కూడా విశ్వాసులేగా. ఇంతకీ మనకి వీళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? మరి మోషే గారి తల్లిదండ్రుల పేర్లు తెలుసా? మీరు మాట్లాడుకున్నాను మాట్లాడగా మోషే గారి తల్లిదండ్రుల పేర్లు తెలుసా? సరే, మోషే గారి అన్నగారి పేరు కానివ్వండి, మోషే గారి అక్కగారి పేరు గారు తెలుసా? అమ్మయ్య, వాళ్ళు ఎప్పుడు నోట్లో నానుతూనే ఉంటారు కదా. మిరియాము, ఆహారం. మరి మోషే గారి తల్లిదండ్రులు తెలుసా? సీపోరా అంటారు. భార్యను పట్టుకుని తల్లిని చేస్తారని. సిప్పోరా ఎవరంటే మోషే గారి భార్య. వెళ్దాం నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం మొదటి వచనం నుంచి క్షమించండి, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం త్వరగా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండడు చూసి 3 నెలలు వాడిని దాచాను అని రాయి. 3 నెలలు దాచిందంట. ఇంతకీ వీళ్ళు ఏ గోత్రానికి చెందినవారంట? లేవి గోత్రానికి. లేవి వంశస్థుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చెప్పలేదు. మరి ఇంతకీ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏమై ఉంటుంది? ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు తెల్లమ్మ కలెక్షన్ చూస్తారా? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 6వ అధ్యాయం రాసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. 3వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం తీసారా? అమ్రాము కుమారులు అహరోను, మోషే, కుమార్తె మిరియాము. ఏంటంట? అమ్రాము కుమారులు ఎవరు? అహరోను, మోషే. కుమార్తె ఎవరు? ఇతికి అమ్రాము కుమారులు అనగానే ఈయన ఎవరి పేరు కనిపెట్టాం మనం ఇప్పుడు? మరి తల్లి పేరు ఏది?
మరి తల్లి పేరు కూడా కావాలి కదా మనకి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనం. 59వ వచనం. కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఇక్కడ దొరికింది చూడండి తల్లి గారు, చూడండి. అమ్రాము భార్య పేరు యోకేబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరులకు మిరియామును కనెను. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు. ఇంతకీ మోషే గారు తల్లిదండ్రుల పేరు ఏంటి చెప్పండి ఇప్పుడు? అమ్రాము యోకేబేదు. అమ్రాము యోకేబేదు. వీరిద్దరూ ఎంత విశ్వాసం కలిగిన వారనంటే, ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఏ సందర్భమైనా మనం ఎలా చదివితే అర్థమవుద్దంటే ఆ సందర్భంలోనికి లీనమైపోవాలి. ఎప్పుడైనా మీకు ఇది బాగా బండగుర్తు పెట్టేసుకోండి. అది ఏంటంటే, మీరు పోలీస్ స్టేషన్ కూడా ఎవరో కనిపించారు, వెళ్ళారు, వెళ్తుండగానే బాగున్నారా ఇక్కడికి వచ్చి ఏంటి అన్నారు అనుకోండి, టీ తాగికి వచ్చాడు రాడు పోలీస్ స్టేషన్కి, అంత అమ్మాయికి ఎవరు ఉండడు మనల్ని, అంతే కదా. పోలీస్ స్టేషన్ కూడా కనిపించాడు, అది టీ తాగుతున్నాడు అక్కడ అన్నాం అనుకోండి, మళ్ళీ ఎన్ని ఇంకెవరు ఉండరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఒక చోట కనిపించాడంటే ఎందుకు కనిపించాడు, అసలు ఎందుకు వచ్చాడు, కారణం ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది అని ఎంక్వైరీ చేస్తామా? సందర్భాన్ని బట్టి అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చిందో మనం అర్థం చేసుకుంటాం కదా. అలాగే బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే బైబిల్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేదనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం. వెళ్దాం నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నారు వీరిద్దరు. ఇక్కడైతే పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ లేవి వంశస్థుడు అనగా అమ్రాము లేవి కుమార్తె అయిన యోకేబేదును వివాహము చేసుకొని ఆ తల్లి ఆ భార్యను బట్టి గర్భవతి కుమారుని కని, ఇందుకే కుమారుని కని అని రాయబడి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 3. అహరోను, మోషే, మిరియం. అహరోను, మోషే, మిరియం. మోషే గారు చిన్నవాడు, అహరోను, మిరియం పెద్దవాడు. మరి ఒకవేళ మీరు అనుకోవచ్చు మోషే తర్వాత ఒకవేళ పిల్లలకి కనీసం ఉందేమో అనుకోవచ్చు. కాదు. ఎందుకంటే మోషే గారు పుట్టినప్పటికీ పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే, గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి వచ్చింది, ఈజిప్షియన్ గవర్నమెంట్ లా. అవి ఏంటంటే చట్టం చేసేసాడు రాజు. చూడండి 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించాడు. అతడు ఎవరు? ఫరో, కొత్త ఫరో. తమ ఐగుప్తి ప్రజలతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అన్నాడు. ఏంటంట? మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అన్నాడు. మీకు తెలుసు కదా ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటో, అయినా మీకు టూకీగా చెప్పి ముందుకెళ్ళిపోతారు. యోసేపు గారు వారి అన్న చేతుల్లో మోసపోయి ఐగుప్తు దేశానికి బానిసగా దాసుడిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తనకు తోడుగా ఉండటం వల్ల ఏం జరిగింది? తన ఐగుప్తు దేశం మీద రాజుగా చేస్తాడు. రాజుగా చేసిన తర్వాత వీళ్ళకి కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత ఈ యాకోబు సంతానం అంతా కూడా యోసేపును ఆశ్రయిస్తే యోసేపు వారికి అక్కడ షెల్టర్ ఇచ్చిన తర్వాత ఆ రాజుతో చెప్తాడు, ఫరోతో ఏమంటాడంటే, వీళ్ళు నా జనం, నా పుట్టినవారు, నా కన్నవారు, నా అన్నలు, మా నాన్న అని. కానీ ఇక్కడ కాదనలేకపోయిన రాజు ఏం చేశాడు? ఫరో మాట తీయలేక వారందరినీ కూడా తీసుకుంటాడు. వారికి ప్రత్యేకమైన ప్లేస్ కూడా ఇస్తాడు. ఎవరికి? యాకోబు సంతానానికి, యోసేపు గారి ఫ్యామిలీ. యోసేపు గారి ఫ్యామిలీ అంటే ఫరోకు చాలా ఇష్టం. ఎందుకంటే కరువులో నుంచి కాపాడి ఉన్నతమైన స్థితిలో పెట్టింది ఎవరంటే యోసేపు గారు. అప్పటికి ఉన్న పరిస్థితులు అంతా చుట్టూ దేశాలన్నీ కరువు ఉన్నాయి, ఐగుప్తులో మాత్రం కరువు లేదు. ఆ కరువు లేకుండా చేసింది ఎవరంటే యోసేపు. అటువంటి యోసేపుకి చాలా కనిపించాడు. అయితే ఆ ఫరో చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని రాజు పుట్టడం వల్ల ఆ పుట్టినప్పటికీ ఈ రాజు ఇజ్రాయేలీయుల సంఖ్య పెరిగిపోతుంది. మీకు తెలుసా యోసేపు గారు అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది వెళ్ళారు అక్కడికి? చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? ఎక్కడ చెప్తాడన్నమాట? అపోస్తలులు కార్యములు స్టెఫన్ గారి ప్రసంగంలో మెన్షన్ చేస్తాడు ఆయన. చూడండి, అపోస్తలు కార్యములు, త్వరగా వెళ్దాం. 6వ అధ్యాయము, అపోస్తలులు కార్యములు 6వ అధ్యాయము
క్షమించండి 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఎన్ని 14 వచ్చినవా చూడండి 14 వచ్చిన యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంటేను వారు 75 ఎంతమంది 75 మంది వెళ్ళారు 75 మంది వెళ్ళి ఎన్ని లక్షల మంది అయిపోయారు 400 సంవత్సరాలకి 20 లక్షల మంది అయిపోయారు ఎంతమంది కొత్త ఫరో వచ్చినప్పటికి టెన్షన్ పట్టుకుంది ఓరి నాయన వీళ్ళకి ఖచ్చితంగా మనల్ని ఆక్యుపై చేసేస్తారు వీళ్ళు మన నెత్తి మీద కూర్చుంటారు వీళ్ళని ఇలాగే వదిలేసామనుకోండి పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆ భయపడిన రాజు ఏం చేశాడంటే ఒక చట్టం చేశాడు ఏంటి ఆ చట్టం అంటే ఐగుప్తు దేశంలో పుట్టిన మగ పిల్లల్ని అందరినీ పుట్టుకతోనే చంపేనాడు పుడుతుండగానే చంపేనాడు ఇంకా మరి అప్పుడున్న పరిస్థితి ఏంటి బ్రతుకున్న వాళ్ళని చంపకూడదు కదా అప్పుడున్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఈ రాజు చాలా శ్రమ పెడుతున్నాడు ఎంత శ్రమ పెడుతున్నాడో చూడండి నిర్గమకాండం మొదటి అధ్యాయం 10 వారు విస్తరించకుండా ఉండాలనంటే మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేకపోతే యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి దేశం నుండి వెళ్ళిపోదురేమో నేను ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ప్రాబ్లం ఏంటో తెలుసా వీళ్ళకి పనిచేసే వాళ్ళు ఉండరు ప్లస్ మరొకటి ఏంటంటే పిరమిడ్లు కట్టడానికి ఎవరు ఉండరు పిరమిడ్లు కట్టింది వీళ్ళే ఎవరు ఇజ్రాయిలే కట్టారు ఏలియన్స్ వచ్చి కట్టినవంటారు అవుతుంది కాదు ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో ఇదంతా కూడా పిరమిడ్స్ కట్టారు వాళ్ళు ఓకే వీళ్ళ వారు విస్తరించకుండా ఉండాలంటే మనం ఈ పని చేద్దాం లేదంటే మన మీద శత్రువులతో కూడి మనల్ని కూడా ఎదిరించి వాళ్ళు వెళ్ళిపోతారేమన్నాడు 11వ వచనం కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టిన వ్యక్తి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో వరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామచంద్ర పట్టణంలో కట్టిరి పట్టణాన్ని కట్టేసినారంట పట్టణాన్ని కట్టించిన మామూలు విషయం అనుకున్నారా మీరు అమ్మ డాడీ ఎక్కడ పని చేస్తున్నారా ఏం పని సివిల్ కాంట్రాక్టర్నే సిమెంట్ పని అంటే అక్కడ ఎలా ఉంటుంది తెలుసా మామూలుగా బుర్జ్ ఖలీఫా ఉంది కదా బుర్జ్ ఖలీఫా అనేది సుమారు ఎంత 110 అంతస్తుల అది కట్టడానికి 100 మంది చచ్చిపోయారు తెలుసా 100 మంది దాన్ని దాచేశారు రీసెంట్గా సౌదీ రాజు ఏం చేశాడంటే ఎర్ర సముద్రం నుంచి ఇటు అరేబియా సముద్రానికి ఒక పట్టణమే కట్టడానికి చరిత్రలో ఇప్పుడు ప్లాన్ చేసి కడుతున్నారు వాళ్ళు ఇసుక ఎడారిలో పట్టణం కట్టేస్తున్నారు అంటే దారి పొడిగిన పట్టణం ఉంటుంది అనమాట ఎడారిలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుతోటి మీరు ఇప్పటికీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి అయితే దాన్ని కట్టడానికి కూలి వారిని తీసుకెళ్తున్నారు కదా చాలా మంది చచ్చిపోతున్నారంట ఆ చావులు బయటికి కనబడకుండా కప్పేస్తున్నారంట అక్కడికి మీడియా రాకుండా చాలా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారంట ఇది నేను నిజమో కాదంటే మీరు యూట్యూబ్లో చూడండి తెలుస్తుంది అంటే ఒక పట్టణం కట్టాలంటే చాలా పెద్ద రిస్క్ కొంతమంది చనిపోతారు చాలా బాధ పెడతారు మీరు ఎవరైనా బయటకు వెళ్ళొచ్చారో బయటకంటే పోయిట్ లేదా దుబాయ్ బస్ ఎక్కడికైనా మీరు వెళ్తే అక్కడ పని చేయించుకుంటారో చంపేస్తారనమాట అవసరమైతే చాలా హింస పెట్టేస్తారు వీళ్ళని ఎంత హింస పెడతారంటే వీళ్ళ చేత పట్టణాలు కట్టించారంట ఒక ముక్కలో చదివేశాం మనం పట్టణములు కట్టేది ఎన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వీళ్ళు అంటే 4 తరాలు వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ 4 తరాలు ఎక్కడే ఉండాలన్నది అబ్రహాము గారికి దేవుడు చెప్పిన మాట చూద్దాం ఒకసారి 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం ఏంటి ఇన్ని తెలియాలి మనకి వాళ్ళిద్దరి గురించినట్టు అవును మరి వాళ్ళకి ఊరికి విశ్వాసం రాలేదు ఎవరికి మోషే గారి తల్లిదండ్రులకి 15వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం నుంచి చూద్దాం ప్రతికూలంగా పోయినప్పుడు అబ్రాహ్మణుకు గాఢ నిద్ర పట్టాను విషయం ఏంటంటే మొదటి వచనం నుంచి నాకు సంతానం లేదు నేను సంతానం లేని వాడిని అయిపోతాను బాధపడతాను కంగారు బాధపడకు భయపడకు అబ్రహాం ఆకాశం వైపు చూడు నక్షత్రాలు కనబడతాయి లెక్కడతావు అంటాడు నీ గుప్పుల్లో ఇసుక తీసుకో లెక్కడతావు అన్నా వల్ల కాదంటాడు ఇలాగే జరిగింది అంటాడు దానికి సూచన ఏంటి ప్రభు అని అడిగాడు అబ్రహాం దానికి సూచన ఏంటి అని అన్నప్పుడు అప్పుడు అబ్రహాం గారికి సూచనగా ఏం చేస్తాడంటే ఇదిగో నువ్వు బలర్పించంటాడు అప్పుడు నీకు ఆ సూచన ఏంటో కనపరుస్తాను అన్నాడు ఆ సూచన కనపరిచే లోపే అయ్యగారు నిద్రపోతాడు ఎవరు అబ్రహాం గారు చూడండి ఒకసారి 11వ వచనం గంటల కళ బైబిల్ మీద వాడినప్పుడు అబ్రహాం వాటిని తొలగించిన పొద్దుకుండా పోయినప్పుడు అబ్రహామును గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చిక్కడతని కమ్మగా
ఏంటి పొద్దుకున్న పోయినప్పుడు అబ్రహాము అంటే దేవుడు మాట్లాడతానన్నప్పుడు కనిపెట్టాలా? సార్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడే అప్పుడే చూడాలి, అప్పటిదాకా వేచి చూడాలి చెప్పాడు కదా. తర్వాత 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదురు. వీరు ఎవరికి దాసులు అందరు? ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పుత్రుల ఎందుకు పోయేదవు, మంచి వద్దకు మంది పాతి పెట్టబడదువు అని. తర్వాత అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా నిశ్చయముగా తెలుసుకోవడం అబ్రహాంతో ముందుగానే వాగ్దానం చేశాడు అబ్రహాం తోటి. నీ తర్వాత 4 జనరేషన్స్ ఉంటాయి. ఆ 4 జనరేషన్ జనాలతో విస్తరించి జనాలతో తమది కాని దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత నేను తీర్పు తీర్చి వాళ్ళు బయటికి తీసుకొస్తానన్నాడు. నేను తీర్పు తీర్చి బయటికి తీసుకొస్తానన్నాడు. ఈ మాట అబ్రహాం గారి వాగ్దానం ఇస్సాకు గారికి చెప్పాడు. ఇస్సాకు గారికి వాగ్దానం యాకోబుకి చెప్పాడు. యాకోబు ఈ వాగ్దానం యోసేపుకి చెప్పాడు. ఆ యోసేపు చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు. రండి, ఆది కాండంలోనే శివరాధ్యాయంలోనే గుర్తు చేస్తున్నాడు మాట తన ప్రజలకి. చనిపోతున్నప్పుడు గుర్తు చేస్తున్నాడు. 24వ వచనం యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేయించిన దేశములకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. ఇది చనిపోతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎక్కడ వాళ్ళని కదరా నాయనా, ఖచ్చితంగా మన పితరుడైన అబ్రహాంకి మన తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే కానానికి వెళ్ళిపోదాం. మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కదా, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే 25వ వచనం, మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కల నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని యోసేపు 120 సంవత్సరములు వాడే వృద్ధి పొందాను. దానికి సూచనగా ఏం చేస్తున్నాడు యోసేపు? తన ఎముకలను తీసుకెళ్ళిపోనని చెప్తున్నాడు. ప్రత్యక్షంగా సమాధి కనబడుతుంది. సమాధిలో ఎముకలు కనబడుతున్నాయి. ఏంటి యోసేపు ఎముకలు అందరూ ఉన్నాయి ఏంటంటే దేవుడు అంట పట్టించుకుంటాడంట, ఇక్కడి నుంచి తీసుకుపోతాడంట. ఆశ అయితే ఉంది, ఆలోచనలు అయితే ఉంది, ఎదురుగుండా సాక్ష్యం కనబడుతుంది యోసేపు గారి ఎముకలు. కానీ భారం చూస్తేనేమో ఎవరు విడిపించలేరు. ఎలా ఉంది? మొదటి అధ్యాయం జరిగే ప్రకారంలోకి వచ్చినప్పటికి ఎలా ఉంది వారి పరిస్థితి? ఎంత బాధ భయంకరంగా ఉందంటే 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడేంతగా పరిస్థితులు దారుణమైపోయాయి. తర్వాత ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారంట. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండను. వారు జిగటమంటి పనిలోను, ఇటకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించినే. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా మీకు విషయం చెప్తాను, ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి చిక్కుకుపోయారా, ఇరిక్కిపోయారు ఎప్పుడైనా మీరు? అక్కడి నుంచి రాలేనరా నాయన అన్న పరిస్థితి ఎప్పుడైనా వెళ్ళారా? మీకు ఇలా తెలియదు. దుబాయ్, కువైట్, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ ఖచ్చితంగా వెళ్ళామా 2 సంవత్సరాలు బయటికి రాలేదు. వెళ్తుండగానే వెళ్ళిపోతాను మా అత్తరింటికి అన్నవారు అనుకోండి, పంపరు. 2 years ఆగాలి, దెక్కి చచ్చిపోతాం. తెలుగోడు ఉన్నాడు, పొడవుడు ఉన్నాడు, ఇంకొకటి ఉండడు. నేను వెళ్ళిపోతానని మాట ఏడుతామంటే ఆడంటాడు, నీకు ఏడుపు ఆడికి అర్థం కాదు మన ఏడుపు. పోనీ వెళ్ళిపోతాను రా నాయన అంటే అది నువ్వు తేలిపుట్టి ఏడుస్తున్నావు, లేదా గ్యాస్ నొప్పి వచ్చి కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నావు, అది తెలియదు. ఎందుకంటే బాగా తెలియదు కదా. అంటే ఇరుక్కుపోయిన చోట నుంచి మరలా బయటికి రాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. నీకు ఇంకా చెప్పాలంటే చుట్టూ సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి బయటపడడానికి మార్గాలు లేవు. చివరికి మనం ఇలా అనుకున్నాం, దేవుడి వల్ల కూడా కాదని. ఆయన వల్లే కాదనుకుంటే ఇంకెవరి వల్ల అవుద్దా? అవదు. మరి అంత భయంకరమైన పరిస్థితి ఒకసారి మనం ఊహించుకుంటే వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వీరిని విడిపించటానికి, వీరిని రక్షించటానికి ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు కదా. మరి సిద్ధం చేసినప్పుడు ఎవరు నిలబడాలి? అందరూ ప్రాణాలు అరచేతితో పట్టుకున్నారు. చూసారా? అప్పటికి ఒక జీవం వచ్చేసింది. ఏంటా జీవం అంటే
పుట్టిన మగ పిల్లల్ని చంపింది, ఆడపిల్లని బ్రతికించింది. ఎప్పుడు వచ్చిందంటే అహరోను మిరియాములు పుట్టేసిన తర్వాత వచ్చింది ఈ జీవో. ఒకవేళ ఆ ముందే వచ్చింది కూడా అహరోను ఉండడం, అహరోను చచ్చిపోవాలి. ఇంక మిరియాం అంటే కామన్, స్త్రీలు బ్రతకొచ్చింది. మోషే గారి పుట్టినప్పుడు ఈ జీవో వచ్చింది. అయితే రెండవ అధ్యాయానికి వెళ్దాం. మోషే పుట్టగానే చూశారు, అబ్బా సుందరంగా ఉన్నాడంట. అందంగా ఉన్న బిడ్డని ఎవరైనా చంపుకుంటారా చెప్పండి? వదులుకుంటారా? విడిచిపెడతారా? ముద్దొచ్చే బిడ్డని ఎవరైనా కాదంటారా? అంత అందంగా ఉన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ తల్లిదండ్రులకి తెలిసింది ఒక్కటే, వీడి మామూలుడు కాదు, వీడి కారణ జన్ముడని. ఎవరు? మోషే. అందుకని చాలా ప్రయత్నాలు చేశారట. ఎన్ని నెలలు దాచారట? 2వ వచనం, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడు చూచి 3 నెలలు వాడిని దాచెను. 3 నెలలు దాచిన. ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలల పిల్లవాళ్ళు ఎలా ఉంటారు? ఎందుకండి, సరే మీ ఇంట్లో బాగున్నాడు కదా, 3వ నెల వరకు ఎలా ఉన్నాడు? ఏడకుండా కదా, సైలెంట్గా ఉండి పెట్టిందే తిని అలా ఉన్నాడా? గోల చేసేస్తారు, పక్కింటోడు కూడా వినపడిపోతాయి. అవునే కదా? పుట్టిన మరుసటి రోజు నుంచి కేకలు అరుపులు వినపడతా ఉంటాయి. ఎలా ఉంటుంది అప్పుడు? పక్కింటోడు చెప్పకపోతే ఆమె చంపేస్తారనే భయం ఉంది కదా. ఎలాగ కామప్ చేసి పెంచి ఉండాలి ఈ బాబుని. నీకు అర్థమైంది చెప్పింది? అంతెందుకండి, రావులపాలెంలోనే బిడ్డలు చంపేస్తారు మగపిల్లలని జీవం వచ్చింది. మీ ఇంటి పక్కన మగపిల్లల్ని దాచేశారు. చట్టం ఏంటంటే ఒకటే, పుట్టిన బిడ్డని మీరైనా చంపింది, లేదంటే చూసిన బిడ్డనైనా సరే మీరైనా చెప్పండి అన్నారు. చూసిన చెప్పకపోతే మీ మీద జిరుమని అన్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్తారా లేదా? రాస్తారా? ఒకవేళ మీకు చెప్పకుండా మీ పక్కింట్లో బిడ్డ ఉన్నాడని వాళ్ళకి తెలిసింది అనుకోండి, మేము ఏదేం చేస్తాం వచ్చి, నువ్వు ఎందుకు చెప్పలేదని మీకు ఆర్డర్ పెట్టుకుంటారు కదా. చట్టం అలా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ బిడ్డని మోషే గారిని ఎలా పెంచి ఉండాలి? అందుకే నాకు రాశాడు, దాచేను అని రాశాడు. చూడండి ఇక ఏం చేస్తున్నారు? 3 నెలలు దాచారు. మరి పెద్దవాడు అయ్యేదాకా దాయొచ్చు కదా. ఇదిగో మీకు అర్థమైపోవాలి, కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాము. మనమైన కొంచెం కంట్రోల్లో ఉంటాం, వీళ్ళ కంట్రోల్ కుదురుంటారేమో. అక్కడ గొంతు, ఇక్కడ గొంతు, ఆడవటం, ఎరవటం, గెలవటం కదా ఉంటాయి కదా. ఎంత అల్లరి చేసేస్తామంటే అల్లరంతా బయటపడిపోతే ఎంత ఇబ్బంది. ఒకటి, చెప్పనందుకు వీళ్ళకి శిక్ష ఉంటుంది. 2, ఆ బాబుని చంపేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డని పెంచుతుంది. అలా పెంచడానికి సహకారుగా ఎవరున్నారు తెలుసా? మోషే గారితో తల్లితో పాటు తండ్రితో పాటు మిరియాం కూడా ఉంది. ఎవరున్నారు? మిరియాం అక్క ఉంది. అక్కే కదా ఆహారం కూడా ఉన్నాయి. ఆశ్చర్యం చెప్పండి మీకు. ఇజ్రాయేలీల రక్షణ కొరకు, ఇజ్రాయేలీని ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించడం కోసం అద్భుతమైన 3 ఇజ్రాయేలీకి అప్పగించిన గొప్ప తల్లిదండ్రులు వాళ్ళందరూ. అర్థమైందని చెప్పింది. అసలు ఎలా డెడికేట్ చేసుకుని వీళ్ళు పెంచి ఉండాలి. వీళ్ళలో ఉన్న ఒకటి ఏంటంటే విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఖచ్చితంగా దేవుడు తగిన కాలంలో ఇజ్రాయేలుని విడిపిస్తాడు. ఆ విడిపించే టైం రానే వచ్చింది. ఆ రానే వచ్చిన బిడ్డలు నా కుటుంబం నుంచి లేవాలనుకున్నారు ఇద్దరు. తల్లి ఒకటే కాదు, తండ్రి కూడా. అందుకని మీకు కొత్త నిబంధన ఎబ్రీ పత్రికలు ఏం చూపించాను? మోషే నువ్వు కన్న తర్వాత చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, మోషే గారు పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, తండ్రా ఇద్దరు, ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసం ఉంచి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టేశారు. భయపడే ప్రసక్తి లేదంటే అర్థమైనా తెలుసా? 3 నెలలు ఎలాగైనా దాస్తే ఇజ్రాయేలు విడిపించడానికి ఈ అబ్బాయి, ఈ నా కొడుకు రావాలి. 3 నెలలు దాచిపెట్టారు. అక్కడికి దాచిపెట్టలేకపోతున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఒక జమ్మిపెట్టి చేసింది. జమ్మిపెట్టిలో మొత్తం కీలు పూసింది. కీలంతా పూసి నైలు నదిలో ఉంచేసింది. ఏ నది అది? నైలు నది తెలుసా? ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏదైనా ఉందంటే ఏ నది తెలుసా? నైలు నది. ఎక్కడి నుంచి ఉంటుందో చెప్పండి? ఈజిప్ట్ నుంచి ప్రారంభమై సౌత్ ఆఫ్రికా వరకు పాకుతూనే ఉంటుంది. అంటే ఆఫ్రికా ఖండం అంతా ఉంటుంది నది. ఆయనకి దేశాన్ని కలుపుకుంటూ వెళ్తుంది నైలు నది. వంపులుగా ఉంటుంది మాట నైలు నది. చాలా చారిత్రకమైన నది.
మరొక విషయం ఏంటంటే ఆ నది అంట భయంకరమైన నది అంట. అంటే అక్కడ ఎక్కువ నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయంట. ఏంటి? మొసళ్ళు ఎక్కువ ఉంటాయంట. దానివల్ల ప్రమాదం ఏంటంటే వెంటనే బిడ్డని తెలిసిందంటే ఖచ్చితంగా పట్టేసుకుంటాం. అయినా సరే వీళ్ళు ఏం చేశారు, ఈవిడ ఏం చేసింది చూడండి, సరే అంత భద్రం చేసిందో కొడుకుని అంత భద్రం చేసింది చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక 3 నెలలు దాచిందండి. తర్వాత దాచలేకపోతుంది. ఎందుకు దాచలేకపోతుంది? ఈ అరుపులకి కేకలకి ఖచ్చితంగా ఈడే చెప్పేసిలా ఉన్నాడు. అంటే నేను మోషే గారిని చిన్నప్పుడు మాట్లాడుతున్నాను. మోషే గారు అంటే గౌరవమే కదా, సందర్భంలోకి వెళ్ళండి. మరి మోషే గారిని ఇంకా అదుపు చేయలేకపోయింది. నిజమే, ఏ తెల్లని అదుపు చేస్తుంది అయితే ఊరుకోరా అని భుజాన్ని ఇలా కొట్టుకొని ఎడుతా పిల్లలు 3 నెలలు వచ్చిందని చెప్పక్కర్లేదు. ఇంకా వాళ్ళు ఏడిపించేస్తారన్నమాట. అంతే కదా, అది నొప్పి వస్తుందో తెలియదు, ఇంకోటి వస్తుందో తెలియదు, ఇంకా ఏడుస్తూనే ఉంటారు పిల్లలు. 3 నెలలు దాచింది. అప్పుడు తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జగట మన్నును కీలును పూసి అందులో ఆ మోషే గారిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో దాన్ని ఉంచగా దాంట్లో ఉంచి వాడికి ఏమి సంభవించడో ఇక్కడ కనబడి చూడండి. మిరియం వాడికి ఏమి సంభవించడో తెలుసుకున్నటకు వాని అక్క, ఎవరివిడ? మిరియం ఆవిడే. వాడి అక్క దూరముగా దూరంగా నిలిచింది. వీళ్ళకి ఏం జరిగిందో మీకు తెలుసు, సినిమాలు చూసేసాం కదా మనం. ఏం జరిగింది? రాని వస్తా స్నానం చేస్తుంది, కంబడుతుంది, పిల్ల బాగుంటుంది అంట. తల్లి మళ్ళీ అక్క ఏమంట తెలియదు కానీ అమ్మగారు మరి ఈ బాబుని పెంచడానికి మరి పాలిచ్చి పెంచడానికి ఒక ఆవిడ చెప్పమంటారంటే ఎరుబోగులు ఏమంది? సరే అంది. ఈవిడ ఏం చేసింది? వెళ్ళి అమ్మ దగ్గరికి అనిపించింది. అమ్మ మా తమ్ముడికి నోకలేదు, నీ ఒళ్ళే పెంచుతుందని. అమ్మ దేవుడు ఎంత గొప్పడంటే 3 నెలలు తల్లి దాచింది. దాచలేకపోయిన తర్వాత దేవుడు దాచాడండి. మళ్ళీ అది తల్లి ఒళ్ళు దాచాడు. చూసారా? ఆ తర్వాత పెరుగుతున్న బిడ్డకి ఉగ్గు పాలుతో తల్లి పాలుతో పెంచుతున్న తల్లి నూరు పోసేసింది. నువ్వు ఎవరో తెలుసా? కారణం చనిపోయాడు. ఎవరికి? మోషేకి. అలా మోషేని దేవుడు ఎన్నుకోవటమే కాదు, మోషే ఒక్కరిని అనుకుంటాం కానీ మోషే గారు కాదు, ఇజ్రాయేలీని నడిపించడానికి విడిపించడానికి ఆ కుటుంబం అంతా త్యాగమైపోయింది. చూసారా? ఒకవేళ ఈ విశ్వాసం మోషే గారి తల్లిదండ్రులకు లేకపోతే అక్క కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, మోషే గారు కానివ్వండి కనబడదు. గోళీలట ఆడుకుని వెళ్ళి, అవునా కదా? కానీ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని మాటలు జీవిస్తారండి. నిర్గమకాండం చూడండి, అంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూపిస్తాను మీకు. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరి ప్రవక్తినగు మిరియాము. ఏంటంట? మిరియాముకి ఏ ట్యాగ్ లైన్ వచ్చింది ఇక్కడ? ప్రవక్తిని. అంటే ప్రవశించేదా? దేవుడు మాట్లాడేవాడా మిరియంతో కూడా? మిరియాము గారు ఎవరంటే ప్రవక్తిని, ఇజ్రాయేలుకి ప్రవక్తిని. మోషే ఎవరు? గొప్ప నాయకుడు అండి. అహరోను ఎవరు? యాజకుడు. ఆ యాజకుల్లో ఎవరున్నారంట? అహరోను ఉన్నాడంట. ప్రవక్తులు ఎవరున్నారు? ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు, గొప్ప నాయకుడు ఎవరు? ఈ ముగ్గురిని కన్నది ఎవరు? ఏదో చెప్పండి. అమ్రాము, యోకెబేదు. నిజంగా ఎంత అమోఘం అంటేనండి, వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంట. ఇలా ఫ్యామిలీ అంతా దేవుని పనిలో ఉంటే దేవుడు ఎంత సంతోషపడిపోతాడు కదా. మనకి పాత నిబంధనలో చెప్పలేదు కానీ విశ్వాసుల జాబితాలో చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి అతని తల్లిదండ్రులు మోషేను దాచిపెట్టారంట. విశ్వాసమును బట్టి పెంచారంట. ఎవరిని? మోషేని. ఈ లోపు అక్క కూడా బాధ్యత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇదిగో తర్వాత ఊహ తెలిసిన తర్వాత మోషే గారు ఏమయ్యారు? ఎబ్రీన్ ఏమో ఐగుప్తుని చంపేశాడు, పారిపోయాడు. ఆ తర్వాత మరలా దేవుడు మోషే గారిని, అహరోన్ని, మిరియాముని వీళ్ళ ద్వారా మరలా ఇజ్రాయేలీని నడిపించడం మొదలెట్టాడు. మరొకటి ఏంటంటే, నీ అన్న అయిన అహరోను ఉన్నాడు కదా, ఇదిగో వస్తున్నాడు, నీవు మీ అన్న వెళ్ళి ఎవరిని విడిపించాలి? మీకు ఆశ్చర్యం చెప్పనా? మోషే గారు అహరోను వాళ్ళిద్దరే ఫరో ఎదుట చూచిక్రియలు చేశారు. తెలుసా ఆ సందర్భం చూపించాను సమ్మగారు? కర్ర సందర్భం, పాము కర్ర సందర్భం. ఇంతకీ చూడండి ఒకసారి సందర్భం చూపిస్తాను. నిర్గమకాండం ఫరో దగ్గర కర్రలు పడేస్తాడు కదా, 7వ అధ్యాయం 10వ వచనం 8 నుంచి చూద్దాం. నిర్గమకాండం 7:8. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లను, ఫరోని శక్తి చూపుటకై
ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగది సర్పమాయను. మోషే గారు కర్ర పడేశారా, అహరోను పడేశాడా? మరి ఎవరు పడేశారని సినిమాలు ఉంటుంది. మీకు విషయం చెప్పనా, అహరోను యాజకుడిగా దేవుడే ఎన్నుకున్నాడు. అందుకనే మీకు మందసంలో ఏమేమి ఉంటాయి? మందసంలో ఏమేమి ఉంటాయి? మందసంలో అహరోను సిగిర్చిన కర్ర, రాతి పలకలో మన్నా పాత్ర, ఆ మూడు ఉంటాయి. సిగిర్చిన కర్ర చరిత్ర మీకు తర్వాత చెప్తాను. అది ఎలాగంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము కూడా దేవుడు కూడా ప్రవశిద్దాం అని వచ్చేస్తారు. ప్రభా ఏంటి వీళ్ళతో ఏగలేకపోతున్నాను నేను అని అంటాడు మోషే. అదో పని చేయండి, మీరు అందరూ పచ్చికర్రలు తీసుకురండి, ఈ అహరోను ఎండి కర్ర పెట్టండి అంటాడు. వాళ్ళ కర్రలన్నీ లైన్గా పెడతారు, ఈయన కర్ర ఎండిపోయిన కర్ర పెడతాడు. మరుసటి రోజుకి వచ్చి చూసుకోండి, ఎవరి కర్ర సిగిరిస్తుందో వాళ్ళే ఎన్నుకున్నట్టు దేవుడు సూచన చేస్తారు. ఆశ్చర్యం, ఎండిపోయిన కర్ర సిగిరిస్తుందండి, పూలు కూడా పోస్తుందంట. ఎంత ఆశ్చర్యం! దేవుడు ఎందుకు అలా జరిగింది అనమాట. అప్పుడు అర్థమైంది అహరోను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు అహరోను కానివ్వండి, మిరియాముని కానివ్వండి, మోషేని కానివ్వండి, కన్న తల్లిదండ్రులు నేను గ్రేట్. చూసారా? ఇప్పుడు నేనేమంటానంటే మోషే ఒక్కడే వచ్చి నడిపిస్తే అహరోను ఏమో అలాగా కబడ్డీ ఆడుకుంటా, అలా గోలికలు ఆడుకుంటా, ఇంకేంటి గోర్లు కాసుకుంటా పోయేటంటే ఎక్కేసి. మిరియం కూడా పెళ్లి చేసిన అలా పోయింది అనుకోండి, ముగ్గురు ఎలా ఉంటుంది? నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఇలా ఫ్యామిలీలు అంత దేవుళ్ళు ఉన్నాయండి. అహరోన్ ఫ్యామిలీ, మిరియాం ఫ్యామిలీ, మోషే ఫ్యామిలీ, అంత దేవుళ్ళు ఉన్నాయి. ఈ ఫ్యామిలీలు అన్ని దేవుడి పనులు చేయడానికి ఒక ఫ్యామిలీ కారణమైంది. ఎవరది? మోషే గారి ఫ్యామిలీ. అదే మోషే గారి తల్లిదండ్రులు యొకేబేదు, అమ్రాం. విపత్కరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో తీసుకున్న ఒక నిర్ణయం ఇజ్రాయేల్ అందరినీ విడిపించడానికి కారణమైంది. ఆ పరిస్థితుల్లో కూడా అమ్రాము యొకేబేదు కనుక వెనకడిగేస్తే పరిస్థితి ఎలా ఉంది? మోషే లాంటి వాళ్ళు చూడగలమా? అహరోన్ లాంటి వాళ్ళు చూడగలమా? మిరియం లాంటి వాళ్ళు చూడగలమా? వాళ్ళు విడిపించడానికి ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు మనకు తెలియవలసిన ఒక విషయం ఏంటంటే మరో మాట చూపిస్తారండి. మీకా గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. మీకా 6:4 తీసారమ్మా. మీకా గ్రంథము 6:4 చదవండి అమ్మా. ఐగుప్తు దేశంలో నుండి నేను నిన్ను రప్పించి తిని మిమ్మల్ని నడిపించుటకి మోషే అహరోను మిరియాములను పంపితిని. అబ్బా ఎంత మంచి మాట అండి. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని. అలా విమోచించడానికి ఎవరిని పంపాడంట వాళ్ళ దగ్గరికి? అహరోను, మిరియాం, మోషే. మరి ఈరోజు నిజంగా మనల్ని పంపట్లేదా లోకానికి? మన కుటుంబాలను ఎన్నుకోలేదా? మనల్ని వెళ్ళమని చెప్పట్లేదా? పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉన్న ఇప్పుడు కూడా ఎందుకు వాళ్ళు ఎక్కడున్నారంట? దాసగృహం అంటే అర్థమేంటి? బందీలు అయిపోయారండి వాళ్ళు. ఫరో చేతిలో బందీలై కఠినమైన పనిలో ఉండిపోయి అసలు వాటి నుంచి విడిపించే ప్రసక్తే లేక నలిగిపోతున్నారు వాళ్ళందరూ. అవునే కదా? ఆ రోజు ఐగుప్తుల కింద ఫరో చేతిలో నలిగిపోయారు 20 లక్షల మంది. వారిని విడిపించడానికి ఇదిగో మోషే గారి కుటుంబం ముందుకు వచ్చింది, నిలబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలో సందర్భం ఉంటుంది రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించి 18 సంవత్సరాలు సాతాను ఏం చేసిందంట? బంధించేసిందంట. ఎలా బంధించిందంటారు? ఈమె ఎవరో తెలుసా? 11వ వచనం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా ఎలా బలహీనపరిచేసిందంటే నడుము వచ్చేసిందంటే
సెటరేట్ అయిపోయింది. అక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తా, ఎక్కడికి కదలదు. మీకు ఇది అర్థం కావాలంటే సాతాను ఏం చేసిందంట? 16 వచనం మళ్ళా చదవండి. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను ఈ విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా ఈ కట్ల నుండి. ఆమెను ఏమన్నాడు తెలుసా? కుమారి, నీకు స్వస్థత కలిగింది, వెళ్ళు అన్నాడు. చూడండి అంత మంచి మాట. 14వ వచనం చూడండి. యేసుప్రభు అన్నాడు, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున. ఒకసారి 13వ వచనం చూడండి. 13, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి వదిలిపోయిందండి. ఎవరు వెళ్ళిపోయింది? ఏం చేస్తుందంటే సాతాను మనల్ని బంధించేస్తుంది. ఎంతగా బంధిస్తుంది అనటానికి యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. అంటే ఈ ఆనాటి ఫరో కాదు, ఈనాటి కూడా ఫరో అవతారం ఎత్తుంది దుష్టుడు. ఆ రోజు ఇజ్రాయిలీని అణిచివేసిందే కాదు, ఈ రోజు క్రైస్తవులే కాదు, సమాజాన్ని అంతటి నడిచేస్తుంది దుష్టుడు. 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 58:6, దుర్మార్గుడైన దుష్టుడు కట్టిన కట్లు కాడిమాను మోకులు తీయటయు అన్నాడు. చూడండి, కాడిమాను కాడి అంటే ఏంటి? ఎద్దులు దున్నుతున్నప్పుడు, ఎద్దులు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? కాడికి ఆ పక్క మీకు ఈ పక్క మీకు వేస్తారు. ఎందుకు వేస్తారమ్మా? అంతే కదా. ఒకవేళ మెడ నుంచి అలా పోయింది అనుకుని అలా పోతే ఇంకేముండదు. అది అలా పోయింది ఎలా పోయిందంటే మొత్తం బండి అంతా పోతుంది. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, సమస్త భారము మోసుకొనుచున్న ప్రజలారా. సమస్త ప్రయాసపడి సమస్త భారం అంటే అర్థం ఏంటి? ప్రయాసపడి భారం, వ్యర్థమైన భారం అంతా మోస్తున్నాం అండి. అవునే కదా? ఎలాగో మీకు చెప్తానేనండి, మన బుర్ర నిండా చెత్తతో ఉంటుందండి. అంతా అనవసరమైన టెన్షన్లు ఉంటాయి కదా, పీస్ఫుల్ మైండ్ ఉండదు. నిజంగా దేవుడికి దుష్టుడికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈ ముక్కలు మీకు అర్థమైపోవాలి. ఎలాగంటే ఆకలి వేసింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆకలేస్తే ఏం చేస్తాడు? అయ్యో 40 సంవత్సరాలు ఆకలితో అలమటించిన ఇజ్రాయిల్కి ఏం చేశాడు? ఆహారం పెట్టాడా? అదే దుష్టుడు అనుకోని ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వే మా దేవుడు, నువ్వే మా తండ్రివి, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టన్నారు అనుకోండి, ఎవరిని? దుష్టుడిని. ఏం చేస్తాడు దుష్టుడు? ఈ ఆయిల్ తీసుకోరా అక్కడ. ఏంటి ఏదిటి? అది వల్ల కాదు రొట్టెలు చేయటం. అమ్మ అర్థం చెప్పింది. రొట్టెలు చేయటం వాడు వల్ల కాదు, అసలు సృష్టిని చేయటం వాడు వల్ల కాదు. ఆడు రొట్టెలు ఇస్తాడు కానీ రాయిస్తాడు కానీ రొట్టెలు ఇవ్వడు. కానీ ప్రభు రొట్టెస్తాడు. అందుకనే అక్కడ రాత్రి అంతా 2 దినాలు అయిపోయిందంటే 3 దినాలు అయిపోయిందంటే వాళ్ళు వచ్చి ఆటోతో పంపించే ఇష్టం లేక ఏం చేశాడు ప్రభు? వాళ్ళు కూర్చోమని చెప్పి ఎవరి దగ్గరైనా ఉంటే ఏంటవి ఎన్ని 5 రొట్టెలు ఏం చేశాడు? అది ప్రభు. దుష్టుడు ఏం చేస్తాడు? ఆకలితో పంపించేస్తాడు, చంపేస్తాడు, ఆకలితో చంపేస్తాడు, కరువుతో చంపేస్తాడు. మరొక విషయం చెప్తాను, దేవుడు మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చాడండి. ఇవ్వలేదా? పోనీ ఎలా అడుగుదామా? ప్రభా నాకు ఇది ఇవ్వలేదు ఏంటి ప్రభా, వైట్ షర్ట్ ఇవ్వలేదు ఏంటి, నాకు బ్లాక్ ప్యాంట్ అసలు ఇవ్వలేదు ఏంటి, అటం ఏంటి? డబ్బులు అయితే కొనేసుకోవచ్చు, ఉంటే కొనుక్కోవచ్చు కదా. ఆయన్ని అడగటానికి సరిపోమండి, అన్నీ ఇచ్చాడు మనకి. ఇది ఇవ్వలేదు అంటానికి లేదు, అన్నీ ఇచ్చాడు. కానీ అది నీకు నచ్చితే తీసుకో, తొడుక్కో అన్నాడు. నిజంగా మీకు నచ్చలేని డ్రెస్ వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? ఒళ్ళు కంపరం వచ్చేది కదా, కుదురు ఉండవు. మీకు నచ్చిన డ్రెస్ ఇంటికాడ ఉందండి, నచ్చే డ్రెస్ ఏమో వాషింగ్ మిషన్లో ఉందండి, గుడికి వస్తారా? అర్థం కాలే మీకు? వస్తారా? సమస్య లేదు. ఎందుకో తెలుసా? అది దీని మీద ఉండాలి. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే మనకి జీవితాన్ని ఇచ్చాడు, అంతేకాదు మనకి స్వేచ్ఛనిచ్చాడు. నీకేం కావాలో అదే తిను, ఏం నచ్చాలో అదే తొడుకో అని ఆశ కూడా పెట్టాడు మనకి. దాన్ని ఏమంటాడంటే శరీరానికి ఆశ లేకపోతే మనం బతకలేం భూమి మీద, మీకు తెలియదు. అది లిమిటెడ్గా ఉండాలి. కానీ దుష్టుడు ఎటువంటి వాడంటే ఆశ కాస్త మనకి దోషికం చేసేస్తాడు. అందుకని లోకంలో ఉన్నదంతయు నేత్రాస శరీరాస జీవపడము, నేత్రాస శరీరాస జీవపడము. మన ఇష్టాన్ని వాడు ఇష్టంగా మలుచుకుని వాడు ఏం చేస్తాడంటే మన చేత లేనిపోని అన్నీ చేయిస్తాడండి. కూడా ఏమైనా ఉపకారం అయ్యా, వాటి వల్ల ఏమైనా కలిసి వస్తుందా అంటే లేదు. అప్పటికప్పుడే మనకి డబ్బులు వసూలు చేసే పని అంతా చెప్తాడు. అంతే కదా. నేను ఏమంటానంటే ఇదిగో నాకు సెల్ ఉంది అనుకుంటున్నాను, అంత చెప్తున్నాను ఉద్యోగానికి, పోనీ అవసరాన్ని బట్టి వాడుకుంటాం కాబట్టి పర్లేదు అనుకుంటాం.
కానీ బిల్డప్లు కొనిస్తాడు మన చేత, అంతేనా? బట్టలు ఉన్నాయి, కప్పుకోవడానికి కావాలని చెప్పాడు. ఇంత వాక్యం తెలిసిన తర్వాత పోలే కప్పుకోవడానికి కొంచెం మంచిదైనా పర్లేదు అనుకున్నాం. కానీ ఇంకా గోరి నుంచి తల వెంట్రుక వరకు బ్రాండెడ్ వాడాలంటే ఏం చేయాలి? అర్థం కదా మీకు? గోల్డ్ రంగు బ్రాండెడ్, తల వెంట్రుకలు కూడా బ్రాండెడ్. ఉంటారు కదా బ్రాండెడ్ పిక్చర్లు. తినటానికి తిండి ఉండదు, అలా ఉంటారు, అలా చేస్తాడు అది. అలాగని చెప్పేసి మనకు అవసరమైనన్ని కొనిపించేస్తాడు. అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నావు, ఒంటికి పెట్టేసుకున్న వాడు కనీసం ఒకసారి ఆలోచించి సర్లే పాపం నా పిల్లలే కదా వీళ్ళు, దుష్టుడు నా కోసం వీళ్ళు ఉన్నారు, నేను చెప్పింది చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఈఎంఐలో కడతాడండి. చదువుతున్నారు సంతోష్ గారు, ఒక ఈఎంఐలో కడతాడండి. అడగండి, కనబడితే అడగండి, ఏంటంటే ఇలా చేశాను, నాకు అనవసరమైన చేత నన్ను కొనిపించి అవి తర్వాత నిజంగా తెచ్చేసుకున్న తర్వాత బాధపడదాం కదండి. ఇలా అనవసరంగా కొన్నాడు బాబా, ఇది కొనక్కున్నట్టు ఇన్ని తిప్పలు ఉండవు కదా అంటాడు. మరి అప్పుడు కొన్నప్పుడు పక్కనుండి గెలికేసాడు, ఇలా అన్నాడు తీసుకురా ఏం కదా అన్నాడు. తీసుకోమన్నా కూడా ఒక ఈఎంఐ కూడా కట్టడండి మనకి, కనీసం ఒక 10 ఎవరికైనా పెడతాడు ఏంటి, అది కూడా చేయండి. దుష్టుడి పని తెలుసా? నీ చేత తప్పు చేయించి వాడు ఏం చేస్తాడంటే సైడ్ అయిపోతాడు. చెప్పిందే ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. ఆడు ఎటువంటి అంటే ఆడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే గొడవలు పెట్టేసి పక్క సైడ్ అయిపోతాడు, కొట్టుకుని చచ్చేది మనమే. అలాంటి చెప్పినట్టు ఉన్నాను, మళ్ళీ చెప్తానండి. ఒక రైతుకి గుర్రం ఉందంట, చెప్పాను కదా, మళ్ళీ చెప్తానండి. ఆ గుర్రం కట్టేసి ఉంటే దుష్టుడు వెళ్ళి జస్ట్ కట్టేసిన తాడు కింద ఉంటుంది కదా, ఆ కొంకి తాడు ఉంటే దాన్ని అలా తప్పించాడు. తప్పించగానే అది ఏమైంది, వెళ్ళి ఆ పక్క చేలోకి వెళ్ళి మేసింది. ఆ పక్క రైతు ఆ గుర్రం వేయటం చూసి ఆడు గుర్రం నా చేలోకి వచ్చి మేస్తుంది, నా గుర్రం చెత్తకొడిగాడు. నా గుర్రాన్ని కొడతామని చెప్పేసి ఈ గుర్రం గల వ్యక్తి ఏం చేశాడు, ఆ రైతుని చెత్తకొట్టేశాడంట. మా నాన్నే కొడతామని చెప్పేసి ఆడాన్ని ఆడుకొట్టేశాడంట, మా నాన్నే కొడతామని చెప్పేసి ఆడాన్ని కొట్టేశాడంట. ఈ లోపు నాలంటోడు వెళ్ళి అడిగాడంట దుష్టుడిని, ఇదంతా నీ వల్ల జరిగింది, ఆ గుర్రాన్ని కనుక నువ్వు తిప్పకపోయి ఉంటే వాళ్ళు అలా కొట్టుకోకపోతురు కదా అన్నాడంట. దుష్టుడు అన్నాడంట, నా పొరపాటు ఏం లేదు, నా తప్పని నన్ను అన్నారు, అసలు అనొద్దు, నేను ఏం చేయలేదు, ఆ తాడు అలా తప్పించాను అంతే. కొట్టికి చచ్చింది ఎవరు, వాళ్ళు ఆల్రెడీకి వెళ్ళి వాళ్ళు పగలు ప్రతీకారాలు కక్షలు అన్ని బయటకు వచ్చేసింది వాళ్ళకి. మీకు అర్థమైందా? వాడు చేసే పనులు ఇలా ఉంటాయండి. అందుకని సమాజాన్ని వాడు ఏం చేసాడంటే, అందుకని యెషయా గ్రంథం చూడండి 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. కాడివాను మోకులు అంటే అర్థం ఏంటంటే మొత్తం ఎటు కదలకుండా బంధించేశాడు మనల్ని. తర్వాత బాధింపబడిన వారిని విడిపించడానికి బాధ పెడుతున్నాడండి. తర్వాత చూడండి, దుర్మార్గుడైన దుష్టుడు కట్టేశాడు, మేకులు దించేశాడు, బాధ పెడుతున్నాడు. ఈ రోజు దుష్టుని వలలో పడని వారు ఎవరున్నారు? ఉన్నారా? నాడు ఐగుప్తు దేశం ఫరో అయితే రాజు, ఈ రోజు దుష్టుడి అంతటికి ఫరోలా ఉన్నాడు. ఆ రోజు ఫరో చేత కఠినం పెట్టింది కూడా వాడే. ఎవరు? దుష్టుడే. మీకు మరో విషయం చెప్తాను. దుష్టుడు సాతాను గారు ఎటువంటి అంటే, ఇది చెప్తే మీకు అర్థమైపోద్ది. అబ్రహాము గారికి ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాము గారికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? 400 సంవత్సరాలు పొరుగు దేశంలో ఉంటారు, ఆ తర్వాత నేనే తీర్పు తీర్చి తీసుకొస్తాను అన్నాడు కదా. ఆ వాగ్దానం కోసం ఏసేపు కనిపెట్టాడు కదా, ఆ వాగ్దానం కనిపెట్టి తల్లిదండ్రులు పెంచారు కదా. అయితే ఫరో చేసిన శాసనం దేన్ని బట్టి చేశాడు తెలుసా? అమ్మాయిలను కూడా చంపేచ్చు కదా. పురుషుల్ని ఎందుకు చంపాలి? చెప్పండి. వాడి ప్లాన్ ఏంటో తెలుసా మీకు? 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15. ఇదిగో దేవుడు శపిస్తూ మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పాను. ఈ శాపం ఎవరితో చెప్తున్నాడు? నేను చాలాసార్లు చెప్పాను, సాతానుతో చెప్తున్నాడు. నీకు మూడింది, నీవు చేసిన ఈ తప్పుకి, అంటే నా పిల్లల చేత పాపం చేయించాను నువ్వు, కాబట్టి నా పిల్లల్ని శపించాను, అలాగే నిన్ను కూడా శపిస్తున్నాను. ఏంటంటే ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో నిన్ను ఎదుర్కోవడానికి, నీతో యుద్ధం చేయడానికి స్త్రీ సంతానం కంటది. అతను నేను ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు. నువ్వు ఎక్కడ కొడతావు? పడి మీద. మనం ఏమనుకున్నామంటే పాములు అనుకున్నాం, అక్కడ కాదది. తల మీద కొట్టింది ఎవరో కాదు, యేసు ప్రభు.
అది అన్న చోట కింద పుట్టినట్లు ఏం రాశాడు? ఆయన అంటే భవిష్యత్తుని ముందే దేవుడు చెప్పేశాడు. ఆయన ప్రణాళికలో ఆదాము నుంచి మొదలు పెట్టాడు యేసు ప్రభువుని పుట్టించడానికి. పాపం చేశారు కదా, మరి విరుగుడు కావాలి కదా. ఆదాము అయిన ప్రవక్త అయిన ఆదాము కూడా ప్రవక్తే. యోధ పత్రికలో మాట్లాడుతుంటాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు ప్రవక్తలందరూ ప్రవచించారని రాయబడి. ఆదాము ప్రవచించాడు, హానోకు వరకు ప్రవచించాడు, మళ్ళీ నోవహు తర్వాత నుంచి కాలం మనం చూస్తే అబ్రహామును దేవుడు ఎన్నుకుంటాడు. అలా అబ్రహాము ఎన్నుకున్న తర్వాత అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. ఏంటా వాగ్దానం? ఇదిగో నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. అనేక జనములు ఆశీర్వాదం అంటే ఇందులో భూమి మీద ఉన్న ప్రతి జనము బ్లెస్సింగ్ చేయబడ్డానికి, పాపం నుంచి విడిపించబడ్డానికి నీవు కారణం అవుతున్నావు అబ్రహాం అని అనగానే అబ్రహాం కుమారుని ఇస్సాకును చంపడానికి ప్రయత్నం చేసింది. అది అక్కడ ఆగిందా? యాకోబుని చెమరగొట్టేసింది. ఆ యాకోబు ఆశీర్వాదంలో యోధా ఉన్నాడు. యోధా నీవెవరో తెలుసా? రాజదండము నీలో నుంచి వచ్చిందంటాడు. ఏంటి రాజదండం అంటే అర్థం ఏంటి? ఏలిబడి చేసేవాడు యోధా నుంచి పడతాడంటే యోధా గోత్రములో ఎవరు పడతారు? ఆ గోత్రం లేకుండా పోతే యేసు పుట్టడు. యేసు పుట్టకపోతే రాజ్యం అంతా ఎవరిది? వాడి రాజ్యమే. అప్పటి నుంచి ప్రయత్నం చేసిన వాడు ఫరో ద్వారా శాసనం చేశాడు. ఇప్పుడు యోధా గోత్రం కాదు, మొత్తం అన్ని గోత్రాలకి ఎఫెక్ట్ అయిపోయింది. అసలు ఆలోచన ఏంటంటే, సాతాను దుష్టుడు ఆలోచన ఏంటంటే, ఫరో ఆలోచన ఏంటి? జనం పెరిగిపోతున్నారని. దుష్టుడు ఆలోచన ఏంటి? జనం పెరగడం కాదు, వీళ్ళని స్టాప్ చేసేస్తే యూదులు ఉండరు కాబట్టి మనకి భూమి మీద అలా ఉంటుంది అనుకున్నాడు. ఎవరు? దుష్టుడు. దేవుడైనా ఏం చేశాడు? ఆయన చిత్తానుసారం ఏదైనా చేస్తాడు. అలా మోసే ద్వారా, ఆ కుటుంబం ద్వారా దేవుడు వాడిని విడిపించి కానానికి నడిపించాడు. అయితే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు రాకని అడ్డుకోవడానికి వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో యూదులందరినీ చంపడానికి ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు గురించి మనకు తెలుసు, హామాన్ అనేవాడు కత్తిలిపుతాడు. ముద్దుకైన ఒకరిని చంపొచ్చు కదా. వాడు ఆలోచన ఏంటి? ముద్దుకైన ఒకటి చంపితే బాగోదనుకుని మొత్తం అందరూ చంపేదాం, యూదులు ఎక్కడెక్కడ ఉంటారు అక్కడ చంపేదాం అనుకున్నాడు. ఆ ముద్దుకి తర్వాత ఏ రోజు వచ్చాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశాడు. అటు తర్వాత యూదులు నాశనం చేయటానికి హిట్లర్ వచ్చాడు. తెలుసా మీకు? సుమారుగా 60 లక్షల మంది చంపేశాడు. ఎవరిని? యూదుల్ని. స్టిల్ ఇప్పుడు ఇజ్రాయిలీలకి ఉగ్రవాదులకి యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధంలో యూదులు ఎక్కడున్నా సరే అటాక్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు యోధా జాతిని అంతం చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే యోధా జాతిలో యేసుప్రభు పుట్టాడు కాబట్టి. అదే కనుక యోధా జాతిలో యేసుప్రభు పుట్టకపోతే వాడు సీరియస్ తీసుకోండి. ఎవరు? సాతాను. అలా యేసుప్రభుని చంపడానికి కూడా, సిలువ తప్పించడానికి కూడా చాలా ప్రయత్నం చేశాడు. అంటే యేసుప్రభు విషయం ఏంటంటే, ఒక విషయం చెప్తానండి. యేసుప్రభు సిలువకెక్కి అందరి కోసం చనిపోవాలి, ఆయన చంపేయాలి, రాళ్ళతో కొట్టి కాదు. మీకు అర్థం చెప్పింది? ఆల్రెడీ ఆయన్ని రాళ్ళతో కొట్టడానికి వచ్చారా లేదా? రాళ్ళు చేత పట్టుకుని వచ్చేసారని కొట్టడానికి, తప్పించుకుని వచ్చేసారని. అంటే రాళ్లతో కొట్టి చంపడకూడదు. ఆయన ఘోరాతి ఘోరంగా సిలువకి వాళ్ళు అప్పగించి చంపేయాలి, ఆ లేఖనాల ప్రకారంగా. అడ్డుకోవడానికి చూసాడు, ప్రయత్నం చేసాడు, అవ్వలేదు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు రాకడ కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ మొదటి రాకడ అయిపోయింది, రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రెండో రాకడ ఎప్పుడు జరుగుద్దా అప్పుడు వాడికి నాశనం. అయితే ఈ లోపు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆనాడు ఐగుప్తుని ఎలాగైతే బానిసలు చేసి నలిపేశాడో, ఈ రోజు క్రైస్తవుడని లేకుండా, లేదా విశ్వాసి అనేవాడు లేకుండా వాడు మొత్తం టోటల్ గా అందరినీ వాడు వైపు మళ్ళించేసుకున్నాడు. అందుకే యోహాను పత్రికలు అంటాడు, లోకమంతా దుష్టుడి యందు పడి ఉన్నది. ఎలా ఉందంట? లోకమంతా దుష్టుడి యందు పడి ఉంది. ఈ పడున్న దుష్టుల లోకంలో మనం ఉన్నాం. ఆ రోజు కూడా ఫరో చేతులు అలా నడిగిపోయారు, దుష్టుని చేతులు అలాగే నడిగిపోతున్నారు ఇప్పుడు. అయితే ఈ కాలంలో నీవు నేను ఏం చేయాలి తెలుసా? మన కుటుంబాలు ఏం చేయాలి తెలుసా? ఆ రోజు పరిస్థితులు చూసిన ఆ యుక్రేడు అమరాము వాళ్ళు అలా ఉండిపోలేదు. వారికున్న విశ్వాసం ఎంత దృఢమైందంటే, పిల్లల్ని పట్టుదలతో దేవుని కోసం పెంచారు. ఇజ్రాయిలీల బానిసత్వం నుంచి విడిపించడానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టారు. ఈరోజు నీవు నేను లేదా మన కుటుంబాలు ఎలా నిలబడాలి తెలుసా? దుష్టుడు విర్రవీగుతూ ఉన్నాడు చుట్టుపక్కల, అవునే కదా. ఇప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు అందరూ లేవాలి. ఇందులో పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు, పిల్లలు, తల్లిదు, భార్య, భర్త అందరూ దేవుడు కోరుకున్నది ఒక్కటే, దేవుని పనిలో కుటుంబాలు ఉండాలి. అందుకని నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, అకులా ప్రిస్కిల్లా. ఇంకెవరు? పౌలు గారు లాగా సింగిల్గా ఈయన కూడా వెళ్ళొచ్చుకుంటా పేదరి గారు రాయే అని తీసుకెళ్ళాడంటే ఎవరిని? అది ఫ్యామిలీ ఉండాలి, కుటుంబం ఉండాలి.
ఇప్పుడు చివరి కాలం సాతానుగాడు అప్పుడైతే ఐగుప్తు దేశం, ఇప్పుడు లోకమనే ఐగుప్తు దేశం, మొత్తం అందరిని బంధించేశాడు. బంధించేసిన వారిని విడిపించాలి. యేసుప్రభు ఏం చేశాడు? 18 సంవత్సరాలు బాధపడుతూ ఉన్న బంధించేసిన సాతాను కట్ల నుంచి ఏం చేశాడు? ప్రభు విడిపించాడు. ఈ రోజు కూడా మనం విడిపించాలంటే ఖచ్చితంగా వారు వినాలి. ఏం వినాలి? వాక్యం వినాలి. అందుకని వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసం కూడా ఎవరి వల్ల? వాళ్ళు క్రీస్తుని గురించి. అందుకని ప్రకటించేవారు పంపబడాలి. ఆయన పక్షం నిలబడేవారు, కాపాడేవారు, పరలోకానికి చేర్చేవారు కావాలి. ఇప్పుడు అలా కావటానికి ఇప్పుడు కుటుంబాలు కదలాలి. కుటుంబాలు కదలాలి. అందుకనే కుటుంబ పాత్రలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. శాంతరాజు గారికి ఉన్న కుటుంబం, మాకున్న కుటుంబం, విజయ్ గారికి ఉన్న కుటుంబం, బిడ్డలు మీరు ఉన్నారు కదా. ఈ మెసేజ్ మీకు ఇన్స్పిరేషన్ అయితే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యని, మీ పిల్లల్ని దేవుని పనులు మీ ప్రాంతంలో, మీ ఏరియాలో ఎలా ఉండాలి తెలుసా? ఒక మాదిరిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటుంది. ఎంత పొంగిపోతాడండి అలాగ ఉన్నప్పుడు దేవుడు. చూడండి ఎంత మంచి మాట రాస్తాడంటే ఎఫెసీ పత్రికలో. నిజంగా దేవుడు కుటుంబాలతో పనిచేయటం అంటే ఎంత సంతోషమైంది ఆయనకి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు పౌలు. పరలోకంలో కానీ భూమి మీద కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో. ఏ తండ్రిని బట్టి పిలువబడుతుంది? మన కుటుంబం ఏ తండ్రిని బట్టి? నరుడు ఒంటరిగా ఉండుట ఎవరన్నారు? మనమా? అమ్మనాన్న అన్నారా? శాంతరాజు మీ అమ్మగారు, మీ నాన్న అన్నారా? మా అబ్బాయి ఒంటరిగా ఉంటే మంచిది కాదు, మళ్ళీ ఎక్కడన్నా తీసుకొచ్చేసేయాలనుకున్నారా? మీరా మీ తల్లిదండ్రులు అనుకోవాలా? దేవుని సిద్ధపాటిది అంటే అర్థం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటంటే మొదట ఎవరిని చేశాడు, తర్వాత ఎవరిని చేశాడు? వాళ్ళిద్దరిని ఏమన్నాడు తర్వాత? మీ ఇద్దరు అరే నాయన సింగిల్ పర్సన్స్ కాదురా, ఇప్పుడు ఎవరు తెలుసా? ఆమెకి భర్తవే. నువ్వు కూడా కాదమ్మా, నువ్వెవరు తెలుసా? అతనికి భార్యవే. మీరిద్దరు ఎవరు? భార్య భర్తలు. ఆ కయ్యని హేబేలు పుట్టిన తర్వాత ఎవరు? ఇప్పుడు మీరు భార్య భర్తలే కాదు, మీరు ఎవరు తెలుసా? పిల్లలకి తల్లిదండ్రులు. మీరు ఎవరు తెలుసా? వాళ్ళకి కన్నా తల్లిదండ్రులు, మీరు వాళ్ళకి పిల్లలు. అబ్బా, దాన్ని ఏమన్నాడంటే ఒక ఫ్యామిలీ అన్నాడు. ఏంటది? కుటుంబం. ఈ కుటుంబాలు ఏర్పడడానికి కారణం ఎవరు? పిల్లల్ని కనండి, సంతానం పెంచండి అన్న సీఎం గారా? ఎవరన్నారు అలాగా? చంద్రబాబు అన్నాడు పెంచండి రా అన్నాడు. ఉన్నమని చాలదేమో, చచ్చిపోతాను ఇప్పుడు జనం ఎక్కువై. వాళ్ళు అన్నమాట నాకు అర్థమైంది. ఎందుకు తెలుసా? ఓట్లు పెంచుకోవడానికి. ఓట్ల కోసం వాళ్ళు ఏడుపు. అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయన ఒకటే కోరుకున్నాడు, ప్రతి కుటుంబం ఆయన పనిలో ఉండాలి. అందుకని మీరు ఆది నుంచి తీసుకోండి. నోవహు కుటుంబం అంతా, అబ్రహాం కుటుంబం అంతా, యాకోబు కుటుంబం అంతా, ఇషా కుటుంబం అంతా, మోషే గారి కుటుంబం, మోషే గారి అమ్మనాన్న కుటుంబం, అహరోనులు, మిరియాములు, యెహోషువ తీసుకోండి, ఎక్కడికైనా తీసుకోండి. హన్నా కానివ్వండి, సమూయేలు, అబ్బా మొత్తం అంతా దేవుని పనిలో ఉన్నారండి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసేపు, మరియా, అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత అన్న యేసు ప్రభు దేవుడైతే, రక్షకుడైతే, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరు? వాళ్ళు యూదా, యాకోబు, ఇంకా సహోదరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ దేవుని పనిలో ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటారు. తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా వాళ్ళ బంధువులు కూడా రక్షించుకున్నాడు ఆయన. ఇలా చెప్పాలంటే మరి మన కుటుంబాలు ఎప్పుడు కట్టబడతాయి, మన కుటుంబాలు ఎప్పుడు కదలబడతాయి, మన కుటుంబాలు ఎప్పుడు నిలబడతాయి, మన కుటుంబాలు ఎప్పుడు అలా ప్రభు పక్షాన ఘనముగా కార్యాలు చేస్తాయి? చెప్పండి. దేవుని పని అంటే కుటుంబంలో ఒకరొచ్చి చేసేది కాదు, కుటుంబం అంతా చేసేది. మీరు వెళ్ళండి, నేను వెళ్తలేదు, మీరు వెళ్ళాక సరిపోద్ది అంటాకి ఇదే పెళ్లి భోజనాలు కాదు. మీకు అర్థమైందా? ఫంక్షన్ కాదు. ఫంక్షన్కి సింగిల్గా వెళ్ళినా పర్లేదు, దేవుని పనులు అందరూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే అందరూ ఉండాలి. అందరిలో ఎవరు చేసిన పని వారికి మళ్ళీ సెపరేట్, వాని క్రియలను బట్టి అన్నాడు. నిజంగా ఎంత చక్కని కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఆయన పనిలో ఉంటే ఈ కుటుంబాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటాడు? అంతే కదా, దేవుడు ఎంత గొప్పడండి. ఇది అర్థమైతే నిజంగా అమోఘం. కాబట్టి ప్రతి కుటుంబం నిలబడడానికి కారణం ఎవరో చెప్పినా తల్లి అండి. తల్లి పెంపకంలోనే బిడ్డలు పెరుగుతారు. అలా పెరిగిన కుటుంబాల్లో కొత్త నిబంధన వచ్చినప్పటికీ ఒక ఆయన ఉంటాడు, యవనస్తుడు, అతనే తిమోతి. ఆ తిమోతిని పెంచింది ఎవరు? వాళ్ళమ్మ. వాళ్ళమ్మని పెంచింది ఎవరు? వాళ్ళమ్మ. అంటే అమ్మని ఆ అబ్బాయిని పెంచారు. చూసారా?
తల్లి ఒడిలో బిడ్డ పెరుగుతాడు కాబట్టి బిడ్డకి ఖచ్చితంగా, అందుకని మీరు చూడండి, తల్లి దగ్గరికి చేర్చబడ్డాడు బిడ్డ. ఆ మోషే ఎవరి దగ్గరికి వచ్చాడు? తల్లి దగ్గరికి వచ్చేసాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఆ తల్లి దగ్గర పెరిగినప్పుడు ఆ పెరుగుతున్న బాబుకి చెబుతూ వచ్చింది ఏమని? మోషే పెద్దవాడైనప్పుడు తన స్వజనులు చూడవాలని బుద్ధి పుట్టాను అంటాడా? బుద్ధి ఎప్పుడు పుట్టింది? చూడాలని బుద్ధి పుట్టడం ఏంటి? ఆల్రెడీ ఎక్కించేసింది మొత్తం వాళ్ళమ్మ. నిజంగా యుకేబేదు నెంబర్ 1 అండి. ఆ సహకారం ఉన్న తండ్రి ఇంకానండి. వాళ్ళ కుటుంబమే కుటుంబం అండి. దేవుని పనులు నలిగిపోయారు, బాధపడిన. నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురించి రాస్తుంటే, నేను పంపించాను అని అన్నాడు. నిన్ను నన్ను ఎందుకు పంపించలేదు? నిలబడేలే కానీ నిన్ను నన్ను వాడుకుంటాడు తెలుసా. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను, మా ఫ్యామిలీ అంతా ఉండాలని. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేయబడి ఏమేమి చేస్తాను తెలుసా? మా ప్రార్థన, మా కుటుంబం అంతా దేవుల్లో వాడబడాలి. అదే చేపిస్తాను నేను ప్రార్థన. అయితే నేను ఎందుకు, ఒకసారి మీ తల్లిదండ్రులను అడగండి, ఎంత టెన్షన్ పడిపోతామో మనం. అదిగో చిట్టుబాబు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి మొన్న ఇది శీతాకాలం కదా, శీతాకాలంలో ఉన్న వాళ్ళకి రొంపట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? టెన్షన్గా ఉండదా? వాళ్ళకి అసలు ఊపిరి ఎందుతుందో లేదు, చచ్చిపోతా లేదని భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకర పరిస్థితుల్లో మనం లేమంటారా? చిన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాం. అదిగో మా పెద్ద పిల్ల ఉందంటే 24 గంటలు ఎప్పొచ్చింది. ఆ పిల్ల అప్పుడే చచ్చిపోలే. ఆ పిల్ల అయినా సరే కాపాడింది ఎవరు? దేవుడు. కంటికి రెప్పలా చూసుకుంది ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళు ఎందుకు చూశారో, దేవుడు ఎందుకు ఉంచాడో ఇది అర్థమైతే మనము కూడా కారణ జన్ములమే. దేవునికి స్తోత్రం కలుగును. మనల్ని కాపాడిన దేవుడు ఎందుకయ్యా నిలబెట్టావంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వారి బంధకాల్లో నుంచి విడిపించడానికి. ఆ రోజు మోషే అయ్యాడు, ఆ రోజు అబ్రహాము యొకేబేదు అయ్యింది. ఈ రోజు మనం అవ్వాలి, మన కుటుంబాలు అవ్వాలి. కాబట్టి ఆ ధన్యత దేవుడు మన ఎల్సీఎంకే ఇచ్చాడు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వెళ్దాం, పరిగెడదాం, అనేకులను మార్చుదాం, అనేక చెంతకు తీసుకెళ్దాం. శక్తి లోపం లేకుండా మనకు అప్పగింపబడిన పని చేద్దాం. ఈ చివరి దినాల్లో మనం మరింతగా నిలబడదాం. దేవునికి మహిమ కలుగునుగా. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. ఈ దినమందు చక్కని విలువైన మాటలు తెలియజేసి ప్రభా, ఇదిగో అమరామును యొకేబేదును మీరు ప్రేమించి చక్కని బిడ్డలను అనుగ్రహించి వారిని పెంచడానికి ప్రభా, ఇదిగో తల్లి ఒడిలో పాలతో, ఉగ్గి పాలతో, నీ మాటలతో పెంచి వారి ముగ్గురిని ఇజ్రాయేలు విడిపించడానికి ప్రభా నిలబెట్టినందుకే నీ పక్షాన తెలుసుకున్న మేము కూడా రాజాజ్ఞకు భయపడిన వారు లోకంలో చట్టాలకి భయపడకుండా నీ వాక్యానికి విలువిస్తూ నీ సన్నిధిలో పెరిగే భాగ్యాన్ని, ఎదిగే భాగ్యాన్ని, నీ పక్షాన నిలిచే భాగ్యాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తూ విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము.